హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ఆలకించుదాం. యెహెజ్కేలు గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహెజ్కేలు గ్రంథం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి, బైబిల్ తీయండి. ఎవరో చదువుతారని కాదు, మీరు చదవాలి. బైబిల్ చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 36వ అధ్యాయం 9వ వచనం. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు నాతో మాట్లాడాలి అని కూడి వచ్చిన మనందరితో ప్రభు చెప్తున్న ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటనగా, నేను మీ పక్షమున ఉన్నాను. హల్లెలూయా. చెప్పండి, ఏమంటున్నాడు ప్రభు? నేను మీ పక్షమున ఉన్నాను. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఎవరి పక్షాన ఉన్నాడట? మన పక్షం, స్వపక్షం, విపక్షం కాదు, స్వపక్షం. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. గమనించండి, యెహెజ్కేలు గ్రంథం దాదాపుగా ఎన్నో దర్శనాలతో కూడినటువంటి, ప్రవచనాలతో కూడినటువంటి గ్రంథం. యెహెజ్కేల్, చెప్పండి. యెహెజ్కేల్, యెహెజ్కేల్. యెహెజ్కేల్ అనగా అర్థం చెప్పండి. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. దేవుడు బలపరచును లేదా బలపరచువాడు. ఎహెజ్ ఏల్, ఏల్ అన్నప్పుడల్లా దేవుడు, యెహోవా అనే అర్థం వస్తుంది. ఏల్, ఎల్ రోహి, ఎల్ షడా, ఎల్ ఏమంటారు? ఏల్, ఏల్ అనగానే దేవుడు. ఎహెజ్ అన బలం, బలపరచును. దేవుడు బలపరచును. హల్లెలూయా. దేవుడు మనలందరినీ బలపరిచే ఒక మాట ఈ పూట ఏమని సెలవిస్తున్నాడంటే, నేను మీ పక్షమున ఉన్నాను. హల్లెలూయా. గడిపిన హల్లెలూయా. ఎవరు మీ పక్షముగా ఉన్నా లేకపోయినా, తల్లిదండ్రులు మీ పక్షమున ఉన్నా లేకపోయినా, కన్న బిడ్డలు మీ పక్షమున ఉన్నా లేకపోయినా, కట్టుకున్న భర్త లేదా భార్య మీ పక్షంగా ఉన్నా లేకపోయినా, దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ ఉన్నా ఒకరోజు విడిచి వెళ్ళేవారే. నిన్ను కడదాకా, చివరిదాకా నీకు తోడుగా ఉండేవారు ఎవరు లేరు. అయితే ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటనంటే, నేను మీ పక్షమున ఉన్నాను. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఆయన యెహెజ్కేలులో ఇజ్రాయెల్తో మాత్రమే కాదు, పునరుత్థానుడై తిరిగి లేచిన ప్రభు శిష్యులందరితో చెప్పాడు, ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. ఆనాడు ఇజ్రాయెల్తో మాత్రమే కాదు, ఈనాడు సంఘముతో కూడా ప్రభు చెప్తున్న మాట, నేను మీకు తోడుగా, మీ పక్షముగా నేను ఉంటాను. ఎప్పటి వరకు అయ్యా అంటే సదాకాలం. ఎప్పటి వరకు అంటమ్మా? సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీ పక్షమై ఉంటాను. గమనించండి, ఒక నాయకుడు, ఒక అధికారి, ఒక రాజకీయ నాయకుడే మనకు అండగా ఉంటే మనం అసలు భూమి మీద నడవము కదా. ఒక నాయకుడే, ఒక అధికారి, ఒక గొప్ప వ్యక్తి, లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తే మనకు తోడుగా ఉన్నాడన్న సంగతి మనకు తెలిస్తే మనం అసలు మామూలుగా ఉండం. మన పరిస్థితులు అన్నీ హై లెవెల్లో ఉంటాయి.
ఉండేది గుడిసెలోనైనా. హల్లెలూయా. మనకు తెలిసిన వాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలో ఉంటే వాళ్ళ అండ చూసుకొని మనం వాళ్ళ లెవెల్లో ఆలోచన చేస్తాం ఎప్పుడు. హల్లెలూయా. అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను అనగా ఆయన సర్వమును సకలమును నోటి మాటతో చేసిన సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, నేను మీ పక్షమున వస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దిగులు పడమాకు, భయపడమాకు, వేదన కలిగి ఉండమాకు, కలవరపడమాకు. ఈరోజు ఏ కలవరంతో ఇక్కడికి వచ్చి కూర్చున్నావో నీ కలవరాలన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ ఏంటంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. కడిద్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ కొన్ని మాటలు గమనిస్తే దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? అర్థమవుతుందా? దేవుడు మన పక్షమై ఉంటే ఇక మనకి తిరుగులేదు అన్నట్లుగా ఈ వాక్యం చెప్తుంది. దేవుడు నీ పక్షమున ఉండగా, చూడండి రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది ఈ మాట. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో చదవండి. 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మనకు తోడుగా ఉండగా, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు అసలు? దేవుడు మన పక్షమై ఉంటే మనకు విరోధి ఎవడు అసలు? నీవు జీవించినంత కాలం నీకు విరోధులు ఉండరు. హల్లెలూయా. యెహోషువతో ప్రభు నేను నీకు తోడుగా ఉన్నాను, నీ ఎదుట ఎవ్వడు నిలవనేరడు. హల్లెలూయా. యెహోషువతో చెప్పిన ఆ ప్రభువే, ఇజ్రాయెల్తో చెప్పిన ఆ ప్రభువే, శిష్యులతో చెప్పిన ఆ ప్రభువే ఈరోజు ఈ ఆరాధనలో దేవుని యొక్క సన్నిధికి వచ్చిన నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను మీ పక్షమున ఉండగా మీకు విరోధులు ఉండరు. హల్లెలూయా. గడిద్దాం. హల్లెలూయా. దేవుడు మన పక్షముగా ఉంటే జరిగే కార్యాలు ఇవి. దేవుడు మన పక్షంగా ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా విరోధి నీకు కనబడడు. లేకపోతే చీటికి మాటికి ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి నీకు విరోధిగా కనిపిస్తాడు. బైబిల్ గ్రంథంలో రాస్తుంది, మనకు శత్రువులు 100 మంది లేరు, మీ విరోధి అయినా సాతాన్, అంతేగా, ఇంకెవడు లేడు మనకు విరోధులు భూమి మీద. హల్లెలూయా. మనల్ని చంపడానికి వచ్చినోడైనా మనకి విరోధి కాడు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన పక్షంగా ఉంటేనట, దేవుడు మనకు తోడుగా ఉంటే, మన పక్షమై వస్తే మనకు విరోధంగా వ్యతిరేకంగా నిలవబడేవాడు ఒక్క వస్తువు కూడా నిలవదు నీ ఎదుట. గుర్తుంచుకో. ప్రతి ఆటంకం, ప్రతి మెట్ట చదునైపోతుంది. హల్లెలూయా. ప్రతి శత్రువు కూలిపోతాడు. దావీదు అంటాడు కదా, నాకు తోడై ఉన్న ప్రభు. ఎవరి అండ చూసుకొని వస్తున్నారా నువ్వు అంటే, నా దేవుడైన యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు తోడుగా ఉన్నాడు? యుద్ధం యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడు. అంతెత్తు గోలియాత్, ఇంత చిన్న దావీదు. యుద్ధాభ్యాసం లేదు, యుద్ధాలు లేవు, ఆయుధాలు లేవు, పరికరాలు ఏమీ లేవు. ఏ ఆయుధాలు లేకుండా యుద్ధానికి పోతున్నాడు దావీదు. ఎలాగా ఈ విరోధిని ఎలాగ ఎదుర్కొంటాడో అని అందరూ బిక్కు అనుకుంటూ చూస్తున్నారు. చాటుగా ఉండి, గుడారం చాటున, చెట్టు చాటున ఉండి, సైనిక గుడారాలు ఉంటాయి చూసారా, ఆ సైనికుల గుడారాల చాటు నుండి చూస్తున్నారు, ఏమవుతాడో వీడు, ఎట్లా చేస్తాడో వీడు అన్నట్టుగా. దావీదు ఏమైపోతాడో అన్న జాలితో చూస్తున్నారు అందరు. కానీ దావీదు పక్షమై ఒక ఆయన బయలుదేరాడు. హల్లెలూయా. దేవుడు దావీదు పక్షంగా ఏం చేసిండమ్మా? యుద్ధం చేసిండు. వడిసెల రాయికి గొల్యాత్ చచ్చిపోతాడా చెప్పండి? వాడు ఈటలు కూర్చున్నా చావడాడు, అట్టాడోడు గొల్యాత్. అట్లాంటి యుద్ధశూరుడు, అంత యుద్ధాలు చేసిన, అంత ఎత్తరి, అంత బలవంతుడు. కానీ ఒకే ఒక్క వడిసెల రాయికి చచ్చిపోతాడా? చచ్చిపోడు. కానీ ఆ వడిసెల రాయితో కింద పడవేయబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ పక్షముగా దేవుడు బయలుదేరితే
నీ చేతిలో ఉన్న ఆ చిన్న దానిని, ఆ చిన్న వస్తువుని, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, దానితోటే దేవునికి జయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుడు నీ పక్షమై ఉంటే నీకు కోట్ల రూపాయలు అవసరం లే, నీకు బలగం అవసరం లేదు. దేవుడు నీ పక్షమై ఉంటే నీ చేతిలో ఉన్నదేదో చెప్పు. ఎలీషా ప్రవక్త అంటాడు కదా, మీ ఇంట్లో ఏముందో చెప్పమ్మా అంటాడు. మా ఇంట్లో ఏం లేదయ్యా, ఒక ఖాళీ కుండ ఒకటే ఉంది, నూనె కుండ, అది కూడా ఖాళీ నూనె కుండ. ఓకే, ఆ ఖాళీ నూనె కుండలోనే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఆ ఖాళీ నూనె కుండనే దేవుడు ఏం చేసిండు, నూనెతో నింపాడు, ఆశీర్వాదంతో నింపాడు. ఆ తొలి ఏమంటారు, అది పోస్తూ ఉంటే, నూనె పోస్తూ ఉంటే పాత్రలన్నీ నిండిపోతున్నాయి. ఖాళీ కుండ మాత్రమే ఉందని చెప్పింది ఆ విధవరాలు. ఖాళీ పాత్రలోనే అద్భుతం చేసిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని వేల మందికి భోజనం పెట్టాలి, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే ఒక చిన్నోడు లేచిండు అక్కడ. ఏం తెచ్చుకున్నాడు వాడు? 5 రొట్టెలు 2 చిన్న చేపలని రాసింది. చేపలంటే పెద్ద తిమింగలాలు అనుకున్నారు మళ్ళీ. చిన్న చేపలే. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎవరి భోజనం ఇది? వాడి భోజనం. ఎవరి భోజనం? ఆ పిల్లవాడి భోజనం. మరి ఆ రొట్టెలు ఎంత పెద్దగా ఉన్నాయో మనకు తెలియదు, కానీ 5 రొట్టెలు 2 చేపలు అంటే ఈ 2 చేపలు సరిపోతాయి అన్నమాట 5 రొట్టెలకి. హల్లెలూయా. 5 చేపలు కాదు, అర్థం చేసుకోండి. 5 రొట్టెలు, మీ భోజన పదార్థాలు ఎట్లుండాలో చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎట్లాగ తింటున్నారు, ఏం భోజిస్తున్నారు, బైబిల్లో ఉన్న ఆ ఆహార పద్ధతులు మనం నేర్చుకోవచ్చు మీ ఆరోగ్యం కొరకు. హల్లెలూయా. పిండి పదార్థాలు ఇంత ఉండాలి, మాంస పదార్థాలు 5% అది ఉంటే 2% ఏముండాలమ్మా, ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 5 రొట్టెలు 2 చేపల చిన్నవాడి భోజనం, పెద్దోళ్ళ భోజనం కాదు. పెద్దోళ్ళ భోజనం ఇంకెక్కువ ఉంటుందేమో ఒకవేళ, కానీ వీడి భోజనం 5 రొట్టెలు 2 చిన్న చేపలు. వాడు దిగ్గులు లేచాడు, నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. ఊరుకోరా, కూర్చోరా, ఏం సరిపోతాయిరా అని మన పేతురు గారు కూర్చోబెట్టబోయాడు. అప్పుడు ప్రభు అన్నాడు, వాడిని నా దగ్గర తీసుకురండి అంటే ఆ చిన్నవాడు దగ్గర తీసుకొని వస్తే ఆ 5 రొట్టెలు 2 చేపలను ఏం చేశాడు ప్రభు? ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఇస్తే ఏమైనవి? 5,000 మంది పురుషులకు భోజనమయ్యాయి, స్త్రీలకు భోజనమయ్యాయి, పిల్లలు కూడా ఉన్నారు కదా, వీడు పిల్లోడే కదా, పిల్లలకు కూడా భోజనమయ్యాయి. ఇంకా మిగిలిన ముక్కలు అట్లా తుంచిస్తూ ఉంటే, అట్లా ఇస్తూ ఉంటే ముక్కలు ఇరిగి పడతా ఉంటే ఆ ముక్కల్ని ఏరితే అవి 12 గంపలు ఎత్తారట. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఆ చిన్న ఏమంటారు, నీ చేతిలో ఉన్న దానినే దేవుడు విజయంగా మారుస్తాడు. ఆమేన్. నాకేమి లేదు, నా బ్యాంకు బ్యాలెన్స్ లేదు, మా ఇంట్లో డబ్బులు లేవు, మా ఇంట్లో బంగారం లేదు, మా ఇంట్లో డబ్బు ఏమంటారు బలగం లేదు, బంధుత్వం లేదు, ఏమీ లేదు, నాకు పరపతి లేదు, నాకు యోగ్యత లేదు, నాకు వీలు లేదు, నాకు శక్తి లేదు, నాకు సామర్థ్యం లేదు, నాకు తెలివి లేదని బాధపడుతున్నావేమో. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీ పక్షానికి వస్తే, నీ పక్షమై ప్రభు నిలిస్తే ఇవన్నీ నీకు విజయాలను అనుగ్రహించేవిగా తయారు చేస్తాడు మన ప్రభు. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నది కొంచెమైనా ఏదైనా సరే దేవుడు ఎలాగుండాలట? మనకు విరోధంగా ఉండకూడదు. దేవుడు మనకు ఎలాగ ఉండాలి? మన పక్షమై ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఉంది, దేవుడు దీనులకు కృపనిచ్చి అహంకారులను విరోధి అయి ఉంటాడు. గర్విష్ఠులకు ఆయన విరోధి. ఇక్కడ జాగ్రత్త పడాలి మనం. గర్వంతో ఉంటే, ఒకవేళ గర్విష్ఠిగా నువ్వు ఉంటే జాగ్రత్త పడు. గర్వాంధుడై అని సాతానికి రాస్తుంది. గర్వాంధుడై. సాతానుకున్న పెద్ద పాపం ఏంటంటే, వాడు చేసిన పెద్ద పాపం ఏంటో తెలిసిన? గర్వం. ఏంటమ్మా? వాడు వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, నరహత్య చేయలేదు, ఏమి చేయలేదు. వాడు చేసింది ఏంటయ్యా అంటే, ఏం చేశాడమ్మా? హల్లెలూయా. ఏం చేసిండు? గర్వించాడు.
దేవునికి పైగా గర్వం వచ్చేసింది అతనికి. నేను కూర్చోలేనా ఈ సింహాసనం మీద అనే గర్వంతో నింపబడ్డాడు అపవాది. అంతకుముందు లూసిఫర్. లూసిఫర్ అంటే తేజో నక్షత్రం అని రాసింది తెలుగులో, ఇంగ్లీష్లో లూసిఫర్. అప్పుడప్పుడు కోపం వస్తే మీరు ఏమని తిడతారు? లూసిఫర్ ముఖమాడా అంటారుగా. అంటారా? లేకపోతే మీ ఆయన అంటారా లూసిఫర్ ముఖం దానా అంటాడా? లూసిఫర్ అంటే తిట్టు కాదు, లూసిఫర్ అంటే తేజో నక్షత్రం. హల్లెలూయా. ఏ నక్షత్రం? తేజో నక్షత్రం. అంత మహిమ కలిగినటువంటి ఆ తేజో నక్షత్రం ఏమైపోయింది? కటిక బిలంలో పడిపోయింది. గర్వం వచ్చిన వెంటనే పడిపోయాడు సాతాను. దేవుడు గర్విష్ఠులకు విరోధి, గుర్తుపెట్టుకోండి. దేవుడు నీ పక్షంగా ఉన్నాడా, నీకు విరోధంగా ఉన్నాడా? గమనించండి, ఈరోజు దేవుడు మన పక్షంలో రావాలి అంటే మన గర్వమంతా కరిగిపోవాలి. హల్లెలూయా. నీవు దీన మనసులోనికి రావాలి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే శిష్యుల పాదాలు కడిగాడట, పట్టుకున్నాడట. ఎంత ఎంత ధైర్యం ఉండాలి, ఎంత నిబ్బరం ఉండాలి, ఎంత తగ్గింపు మనస్సు ఉండాలి. సృష్టికర్త అయిన ప్రభు ఒక సాధారణమైన అబద్ధాలు చెప్పే ఒక మనిషి పాదాలు అడుగుతున్నాడంటే ఎంత ఎంత హృదయం ఆయన హృదయం, ఎంత మంచి హృదయం, ఎంత సాత్వికమైన హృదయం. అలాంటి దీన మనస్సులోనికి మనం వస్తే దేవుడు మన పక్షానికి వస్తాడు. హల్లెలూయా. ఆయన ఆయన ఏమంటారు? నీ యొక్క సామర్థ్యాన్ని చూసి నీ దగ్గరికి రావడం లేదు, నీ తలాంతులను చూసి, నీ యొక్క యోగ్యతలను చూసి ఆయన నీ పక్షంగా ఉంటారని చెప్పట్లేదు. చూడండి, ఎహెజ్కేలు గ్రంథంలోనే 36వ అధ్యాయం 6వ వాక్యం ఒకసారి చదవండి. ఎందుకు ఆయన మన పక్షమై ఉంటానంటున్నాడు? ప్రభువుకి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు అన్య జనుల వలన అవమానం నొందితిరి గనుక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ చుట్టూనున్న అన్యజనులు అవమానం నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీలకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములను ఫలిస్తారు. నేను మీ పక్షంగా ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అవమానం కలిగింది, నింద మీ మీదకి వచ్చింది, నలుగురు చూసి 4 రకాలుగా మాట్లాడుతున్నారు. అయితే దేవుడి మాటలన్నీ విని ఆయన చెబుతున్న మాట ఏంటో తెలిసిన, నేను మీ పక్షంగా ఉన్నాను. హల్లెలూయా. గడిద్దాం. హల్లెలూయా. వారి యోగ్యతను బట్టి కాదు, వారి అవమానాన్ని చూసిన ప్రభు ఇశ్రాయేలు ప్రజలను తూలనాడుతున్న అన్య జనులను బట్టి దేవుడు రోషముతో మాట్లాడుతున్నాడు. ఈ మాట ఇశ్రాయేలుని చులకనగా మాట్లాడుతున్న అన్య జనులను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేస్తాడట? నేను మాట ఇస్తున్నాను. నేనేం మాట ఇస్తున్నానంటే, ఇశ్రాయేలు పర్వతాలారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలు నా ప్రజలు వస్తారు. వాళ్ళు చిగురు పెట్టేవారు, ఫలాలు ఫలిస్తారు. నేను వారి పక్షంగా ఉంటాను కాబట్టి వాళ్ళు ఫలభరితంగా మార్చబడతారు. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలన్నీ మనకు కలగాలి, ఈ అవమానం తొలగిపోవాలి, మనం ఫలభరితంగా మార్చబడాలి అంటే ఒకే ఒక్క కార్యం జరగాలి. ఏంటి ఆ కార్యం అంటే, సర్వశక్తుడైన యేసు క్రీస్తు ప్రభు మన పక్షానికి రావాలి. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఎలాగా ఆయన మన పక్షం వహిస్తాడు? బాగానే ఉంది. దేవుడు మన పక్షంగా ఉంటే జరుగుతా, దేవుడు మన పక్షంగా ఉంటే యుద్ధానికి వెళ్ళి, దేవుడు మన పక్షంగా ఉంటే ఇలాగ జరుగుతుందని వింటున్నాం. బాగానే ఉంది. మరి ఎలాగా ఆయన మన పక్షమై మన పక్షానికి వస్తాడు? ఆయన మన పక్షంగా నిలుస్తాడు. ఆయన 1-2 విషయాలు నేను తెలియపరుస్తాను. చూడండి, దినవృత్తాంతముల గ్రంథంలో ఈ మాట రాస్తుంది. సెకండ్ దినవృత్తాంతాలు 2వ
రెండవ గ్రంథం 15వ అధ్యాయం. తీయండి బైబిల్ ఉన్న వాళ్ళందరూ. రెండవ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం. ఒకటి రెండు వచనాలు చదవండమ్మా. ఆ కాలమున మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆసాతో? యూదావార్లారా, బెన్యామీనులారా, ఆసా విను. ఏమని? ఓబేదు కుమారుడైన అజర్యా దేవుని ఆత్మ పూర్ణుడై మాట్లాడుతున్న మాట ఇది. ఏమంటున్నాడంటే, మీరు యెహోవా పక్షమైన వారైన ఎడల, ఒక షరతు పెడుతున్నాడు. దేవుడు మీ పక్షంగా రావాలి. గమనించండి, దేవుడు మన పక్షంగా యుద్ధాలు చేస్తాడని మరొక చోట రాస్తుంది. ఏం చేస్తాడమ్మా? నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఈ మాట ఉంది చూడండి. 14 నిర్గమాకాండం 14:14లో ఏమని రాస్తుంది? ఏం చేస్తాడట? యెహోవా మీ పక్షమై యుద్ధము చేస్తాడు, మీరు ఊరకనే ఉండాలి. యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇక మీదట ఈ ఐగుప్తీయులు మీరు ఇక చూడరు. దేవుడు మన పక్షమే ఏం చేస్తాడట? యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసేది దేవుడు. మన శరీరాలు, మన శరీర భౌతిక సంబంధమైనవి కనిపిస్తున్నాయి, కానీ ఆత్మలోకంలో ఆత్మ సంబంధంగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. మన కంటికి కనబడని యుద్ధం ప్రభు చేస్తున్నాడు మీ పక్షంగా. ఇశ్రాయేలు ప్రజలారా, మీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఏం చేసిండు? యుద్ధం చేసిండు. కత్తులతో కటారులతో కాదు. దేంతో చేసిండమ్మా? ప్రకృతితో చేశాడు యుద్ధం. ప్రకృతిని వారి మీదకి పంపించాడు. సముద్రాన్ని పాయలుగా చేసి వీరికి దారిని, వారికి మరణాన్ని ఇచ్చాడు. సముద్రాన్ని వాడుకున్నాడు ప్రభు. ప్రకృతి సంబంధమైన ప్రతీది వాడుకున్నాడు యేసయ్య. ఆ రోజు ఐగుప్తీయులకు బుద్ధి కలగాలి, ఇజ్రాయేలుకు విశ్వాసం కలగాలి. హల్లెలూయా. రెండు కావాలి. ఇజ్రాయేలుకు విశ్వాసం రావాలి, ఐగుప్తీయులకు బుద్ధి కలగాలి. ఇలా కలగాలంటే దేవుడు చేయాలి యుద్ధం. హల్లెలూయా. కడిద్దాం హల్లెలూయా. మోషే పట్టుకుంది కర్ర మాత్రమే. అర్థమవుతుందండి? తర్వాత దినాలు యెహోషువ కత్తి పట్టుకున్నాడు. హల్లెలూయా. కడిద్దాం హల్లెలూయా. మీరు కర్ర బ్యాచా కత్తి బ్యాచా మరి? హల్లెలూయా. చంద్రగడిగా హల్లెలూయా. దేవుడు మన పక్షంగా యుద్ధం చేయడానికి ముందుకు వెళ్తా ఉంటే, ఈ శత్రువులు ఇక మీద కనబడు, దేవుడు మీ పక్షమే యుద్ధం చేస్తాడని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేయాలట? ఊరకనే ఉన్నారు. ఊరకనే ఉండి దేవుడు చెప్పిన సైడ్, దేవుని పక్షంగా నిలబడ్డారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీలు. అదే మాట దినవృత్తాంతాల్లో రాసి పెట్టబడింది. ఆసాతో, బెన్యామీనులతో ప్రభు మాట్లాడిన మాట పరిశుద్ధాత్మతో ఏమని అంటున్నాడు? మీరు యెహోవా పక్షము వారైన ఎడల, మీరు ఏ పక్షంగా ఉండాలి? చెప్పండి. ఏ పక్షంగా ఉండాలి? దేవుడి పక్షంగా రావాలి. దేవుని పక్షమై నిలబడాలి. దేవుడు ఎటువైపు ఉన్నాడు? దేవుడు ఏ సైడ్ ఉన్నాడు? దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఏ పక్షంగా నడుస్తున్నాడు? దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఆలోచన ఏంటి? దేవుని పక్షమై ఉన్నామా? దేవునికి విరోధంగా మనం ఉన్నామా? ఒకసారి ఆలోచన చేస్తే, నీవు దేవుని పక్షమై నిలబడిన ఎడల దేవుడు నీ పక్షమై నిలబడతాడు. హల్లెలూయా. అప్పుడేం జరుగుతుంది? ఇందాక చెప్పాను, మీ చేతిలో ఏమున్నా, మీ ఇంటిలో ఏమున్నా అదే గొప్ప అద్భుతంగా మారుస్తాడు నా ప్రభు. హల్లెలూయా. చూద్దాం గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా.
ఎవరి పక్షమై ఉంటున్నావు? ఆనాడు మోషే గారు చెప్పారు, లేవీలతో ఒక ఆల్టర్ కాల్. ఏమని? దేవుని పక్షమైన వారు నా వైపు రండి అన్నాడు. లేవీలందరూ వచ్చారండి. మిగతా గోత్రం వాళ్ళు రాలే. లేవీలందరూ వచ్చేసరికి ఇక లేవీలకు డబుల్ పోర్షన్ ఇచ్చాడు. హల్లెలూయా. రెండంతలుగా దీవెన కలిగింది వారికి, రెండంతలుగా ఆశీర్వాదం కలిగింది వారికి. దేవుని పక్షమై నిలబడిన వారు ఎవరయ్యా ఆనాడు అంటే లేవీలు, సేవకులు. సేవక పక్షమై నిలబడ్డారు. మోషే అహరోనుగా పక్షమై వాళ్ళు వేరుపడి వచ్చారు సంఘంలో నుంచి లేదా సమాజంలో నుంచి. ఈరోజు దేవుని పక్షమై నిలబడడానికి నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడు నీ పక్షంగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కల్వరి, ఆ స్థలం కల్వరి, లేదా పోయిన గుడ్ ఫ్రైడేలో విన్నారు, కల్వరి అందరికీ అవకాశాలు ఇస్తుందట. హల్లెలూయా. దొంగకు కూడా చెప్పండి, దొంగకు కూడా అవకాశం ఉంది. ఒకడు వినియోగించుకున్నాడు, ఒకడేమో వినియోగించుకోలే. అవకాశం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మీకు కూడా అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పక్షమై ఉండడానికి ఒక అవకాశం, దైవ పక్షమై నిలవడానికి ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, వాడుకోవాలి. ఏమంటారు? సద్వినియోగం చేసుకోవాలి. దేవుని పక్షమై నేను నిలబడతాను, దేవుని కొరకు నేను నిలబడతాను, దేవుని సైడ్ నేను ఉంటాను. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీ సైడ్ ఉంటాడు. హల్లెలూయా. ఎవరు మన సైడ్ ఉన్నా లేకపోయినా గుర్తుంచుకోండి అమ్మా. ఒక్కొక్కసారి నీ సొంత కుటుంబ సభ్యులే నీకు విరోధంగా మాట్లాడతారు. నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారే నీకు విరోధంగా మాట్లాడతారు, నీకు విరుద్ధంగా ఆలోచన చేస్తారు. కానీ నన్ను సృష్టించిన మన ప్రభు అయిన దేవుడు ఏనాడు మనకు విరోధంగా ఆలోచన చేయడు. హల్లెలూయా. నీ పక్షంగా కార్యము దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబ పక్షంగా కార్యాలు చేస్తాడు. నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? దేవుని పక్షమై ఏం చేస్తున్నావు? దేవుని కొరకు నిలబడుతున్నావా లేదా? ఒక్క ఆదివారం కూడా తప్పకుండా నేను దేవుని మందిరానికి వచ్చాను అన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. దేవుడి పక్షం అంటే యుద్ధం చేయడానికి రమ్మనట్లే మిమ్మల్ని. హల్లెలూయా. దేవుని ఆరాధన చేయడానికి నువ్వు వస్తున్నావా? దేవునికి సమయం ఇవ్వడానికి నువ్వు ఉన్నావా? కొన్ని గంటల సమయం నువ్వు వెచ్చించిన నీ ప్రియులైన వారి కొరకు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ దేవుని కొరకు నువ్వు దేవునికి సమయాన్ని వెచ్చిస్తున్నావా? దేవుని పక్షమై నిలబడుతున్నావా? హల్లెలూయా. గడిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నీవు దేవుని పక్షంగా వస్తేనండి దేవుడు మీ పక్షంగా ఉంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? మీ చేతిలో ఉన్నది మీకు దీవెనకరంగా మార్చబడాలి. మీరు చేస్తున్న పోరాటంలో మీరు జయం పొందుకోవాలి. మీరు ఊరకనే నిలిచిన దేవుని కార్యాలు మీరు అనుభవించాలి అని అంటే నీవేం చేయాలట? దేవుని పక్షానికి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆఖరికి ఇస్కరియోతు యూదాకు కూడా దేవుడు ఏం చేశాడు? అవకాశం ఇచ్చాడు. తోడుగా ఉన్నాడు. సంవత్సరాల తరబడి దేవునితో నడిచాడు. 3.5 సంవత్సరాలు దేవునితో, యేసయ్యతో నడిచాడు. చివరి టైం వరకు కూడా అవకాశం ఇచ్చాడు. ప్రభు బల్లలో పాలు పొందేటప్పుడు, ప్రభు సంస్కార ఆరాధనలో ఆయన రొట్టెను ఇచ్చేటప్పుడు కూడా ఇదిగో నన్ను పట్టించబోయేవాడు మనతోనే ఉన్నాడని చెప్పాడు ప్రభు. అప్పుడైనా మారు మనసు పొందితే బాగుండు. అప్పుడు కూడా అవకాశాన్ని చేజార్చుకున్నాడు యూదా. ఫలితం అతడు తిన్నది తన కడుపులోకి పోలే, మట్టిలోకి పోయింది. హల్లెలూయా. హల్లెలూయా. మట్టిలో పడింది. అకెల్దమా, రక్త భూమిగా పిలువబడింది ఆ స్థలం. దేవుని పక్షమై ఉండకుండా దేవుని విరోధుల పక్షమై నిలిచిన ఇస్కరియోతు యూదా పొట్ట పగిలిపోయి చచ్చిపోయాడట. ప్రేగులు భూమిని తాకాయి, మట్టి కొట్టుకొని పోయాడు అంటారు చూడండి.
ఏం కొట్టుకోబోయాడు? మీకు వస్తాయి ఈ మాటలు, ఇక్కడ రావట్లే కానీ ఇంటికాడ వస్తాయేమో. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఆ ప్రేగుల్లో ఆహారం లేదు, ఆ ప్రేగుల్లో మట్టి నాకాడు. మట్టి నాకేది సర్పం, సాతాన్, ఆ శాపం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పక్షంగా రండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నువ్వు దేవుని పక్షమైన వాడివి అయితే, దానవు అయితే, దేవుని పక్షంగా నువ్వు నిలబడే వ్యక్తివి అయితే, అనగా దేవుని వాక్యం ఏదైతే బోధిస్తుందో దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించే వ్యక్తివి అయితే, హల్లెలూయా. దేవుడి పక్షం అంటే యేసుప్రభు విగ్రహం చేసుకొని విగ్రహం పక్కన నిలబడడం అని కాదు అర్థం. ఒక బొమ్మ చేసుకొని బొమ్మ పక్కన సెల్ఫీలు తీసుకోమని కాదు అర్థం. ఎవరి పక్షమే ఉండాలి? నీవు దేవుని వాక్య పక్షమే నిలబడాలి. హల్లెలూయా. ఇది నిన్ను నిలబెడుతుంది. హల్లెలూయా. దేవుని వాక్య పక్షమై మీరు ఉంటే దేవుడు మీ పక్షంగా కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అది యుద్ధమైన, పోరాటమైన, పరీక్ష అయినా ఏదైనా నువ్వు గెలుస్తావు. నీ కుటుంబం గెలుస్తుంది, నీ బిడ్డలు గెలుస్తారు, నీ వారసులు గెలుస్తారు, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నువ్వు దేవుని పక్షమై నువ్వు అడుగులు వేయడం ప్రారంభించు ఈరోజు. హల్లెలూయా, గడిద్దాం. హల్లెలూయా. మరొక మాట బైబిల్ గ్రంథంలో చూద్దాం. నెహెమ్యా గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి నెహెమ్యా, ఎజ్రా తర్వాత ఉంటుంది. నెహెమ్యా 4వ అధ్యాయం 20వ వచనం, 4:20 చూడండి. గనుక ఏ స్థలంలో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా ఏం చేస్తాడట? యుద్ధం చేస్తాడు. రెండోసారి వినిపిస్తుంది ఈ మాట. ఆనాడు నిర్గమకాండంలో ఎర్ర సముద్రం దగ్గర వినబడిన ఇదే మాట, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని? మన పక్షంగా దేవుడు, చెప్పండి ఎవరి పక్షంగా చేస్తాడమ్మా? మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. ఎప్పుడో తెలిసినా? ఎప్పుడంటే అక్కడ రాస్తుంది చూడండి. గనుక ఏ స్థలంలో మీకు బాకానాదం వినబడునో అక్కడికి, ఏ స్థలంలోనైతే మీకు ఒక శబ్దం వినిపిస్తుందో అక్కడికి, అనగా మా దగ్గరకు రండి. ఎవరంటున్నారు ఈ మాట? పని చేస్తున్న వారు ఉన్నారండి అక్కడ. ఏం చేస్తున్నారు? గోడ కడుతున్నారు. గ్యాప్స్ ఉన్నాయి, గోడ పడిపోయింది. నెహెమ్యా గారి కాలంలో గోడ కట్టువారు ఎలా కడుతున్నారు? 17వ వాక్యంలో ఉంది. గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధం. హల్లెలూయా. కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుము కట్టుకొని మరి గోడ కడుతున్నారు. వీళ్ళు ఎలాగ చేస్తున్నారు? నక్షత్రాలు కనబడేదాకా చేస్తున్నారట పని. ఎంత పనివంతులో చూడండి, ఎంత విధేయులో చూడండి, ఎంత డెడికేషన్, ఎంత సమర్పణ చూడండి. నక్షత్రాలు కనబడేదాకా ఎవరన్నా పని చేస్తారండి? మీరు చేస్తారా? 8 గంటల కంటే ఎక్కువ చేయొద్దని ధర్నాలు చేస్తుంటే నక్షత్రాలు కనబడేదాకనా? ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాకారం కూలిపోయింది, అన్యజనులు ప్రవేశిస్తున్నారు. ఈ ప్రాకారం దిట్టపరచబడాలి, ప్రాకారం కట్టాలి. దేవుని మందిర ప్రాకారపు గోడ కట్టే పనిలో నెహెమ్యా గారు ఉంటే, నెహెమ్యా గారితో పాటు ఉన్నవారు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నారు పెద్దలకి. ఏమని తెలిసిన? ఏ స్థలంలోనైతే మీకు బాకానాదం వినబడునో కడుతున్నారండి. అక్కడ కొందరు, అక్కడ కొందరు, అక్కడ కొందరు, అక్కడ కొందరు కడుతున్నారు. ఒక గుంపు ఇక్కడ, ఒక గుంపు అక్కడ, వంశాలకు అప్పగించారట పని. చూడండి ఎలాగ ఉందో. ఇప్పుడు మనం ఏమంటారు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ పట్టేటోళ్ళు కాలువలు తీయమంటే అందరూ ఒకటే కాలువ తీస్తారా? తీయరు. అక్కడి నుంచి అక్కడికి కొంతమంది తీస్తారు, అక్కడి నుంచి కరువు పని పోతారుగా, మీకు తెలుసుగా. ఎట్లా? ఇక్కడి నుంచి ఇక్కడికి నాది, అక్కడి నుంచి అక్కడికి నీది, అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళది, అక్కడి నుంచి అక్కడికి. అంటే సపరేట్గా దాన్ని సెపరేట్ చేసుకుంటూ పని చేస్తే తొందరగా అయిపోయింది, ఈజీగా. అందరు కలిసి ఒకే దగ్గర తవ్వాలంటే కుదరదు. అందుకని అక్కడ కొందరు, అక్కడ కొందరు, అక్కడ కొందరు గోడ పొడుగునా ఉన్నారు. ఆ ప్రాంతం అంతటి చుట్టూ ఉన్నారు.
ప్రాకారము చుట్టూ ఉన్నారు. శత్రువులు రెడీగా ఉన్నారు పని ఆపడానికి. ఎప్పుడైతే పని స్టార్ట్ అవుతుందో ఎమ్మటే ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అప్పుడు దేవుని వాక్యం సెలవిస్తున్న నెహెమ్యా గ్రంథంలో అంటాడు, మేము ఎక్కడైతే ఒక శబ్దం, ఒక బాకా ఉంటుంది, అంత దూరంలో ఉన్నోడికైనా వినబడేంత శబ్దం, భూ అని ఊతారు కదా, బూర, ఆ బూర శబ్దం, బాకా శబ్దం వినబడగానే మిగతా వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చేసాయి, మా దగ్గరికి రండి, కానీ మా దగ్గరికి మీరు వచ్చినా యుద్ధం చేసేది దేవుడే. హల్లెలూయా. ఇక్కడ హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఒక 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 విషయం దాగి ఉంది. ఏంటంటే దేవుడు మన పక్షంగా యుద్ధం చేయాలంటే అక్కడ రాసి పెట్టబడిన విషయం ఏంటంటే, పని చేయవారు అక్కడక్కడ పని చేస్తున్నారు, కానీ ఎక్కడైతే శబ్దం వినిపిస్తుందో, ఎక్కడైతే మొర వినపడుతుందో అక్కడికి అందరూ కలిసికట్టుగా రావాలి. కలిసికట్టుగా వచ్చిన క్షణమే యుద్ధం ప్రారంభించబడుతుంది. అది మరలా మనం చేసేది కాదు, అది దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని కుటుంబమా, మీ యొక్క పరివారంలో, మీ కుటుంబంలో ఒకవేళ శత్రువు దాడి చేస్తున్నాడేమో, నీ కుటుంబంపై, నీ పరిసరాలపై, నీ యొక్క జీవితంపై, నీ వ్యక్తిత్వంపై ఒకవేళ దాడులు వస్తుంటే నువ్వేం చేయాలి తెలుసునా? నీవు ఒక బాకా శబ్దం చేయాలి ఆ స్థలంలో. హల్లెలూయా. ఇక్కడ హల్లెలూయా. సహోదరులందరూ కలిసి ఐక్యత కలిగి ఉండాలి. ఈ ఐక్యత కలిగిన చోట దేవుడు మన పక్షానికి వస్తాడు. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. నువ్వు ఒక్కదానివి, నువ్వు ఒక్కడివి మొత్తుకుంటే, అరిస్తే కాదు, మన పక్షంగా దేవుడు వచ్చి యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమని అంతరంగంగా ఏమని రాసిందంటే ఐక్యత. చెప్పండి, ఏముందమ్మా? ఐక్యత. వాళ్ళందరూ దగ్గరికి వచ్చేస్తారు అంటే అర్థం ఏంటి? అందరిలో ఒక ఐక్యత, ఆత్మ కలిగించు ఐక్యత అని ఫిలిప్పి రాసిన పత్రికలో ఉంటుంది, ఎఫెసీ రాసిన పత్రికలో ఉంటుంది. ఈ ఆత్మ కలిగించే ఐక్యత ఉన్న చోట దేవుడు యుద్ధం చేస్తాడు, లేదా దేవుడు మన పక్షమై నిలబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీ పక్షానికి రావాలంటే ఒకటి రెండు విషయాలు మీరు వింటున్నారు. ఒకటి, దేవుని పక్షంగా మీరు నిలబడాలి, వాక్యానుసారంగా నిలబడాలి, వాక్యం ఏమి చెప్తుందో అలాగే నీవు ప్రవర్తించాలి. సెకండ్, ఐక్యత కలిగి ఉండాలి సహోదరులతో. ఎలాగ ఉండాలమ్మా? ఐక్యత కలిగి ఉండాలి. ఒక ఇంటిలోనే ఒకరికి ఒకడు విరోధంగా ఉంటే ఆ ఇల్లు నిలబడుతుందా? చెప్పండి, నిలబడుతుందమ్మా? అన్నదమ్ములే ఒకడికొకడికి పడకపోతే ఏమవుతుంది? మధ్యలో గోడ వస్తుంది, అవునా కదా? వేరుబాటు వచ్చేస్తుంది, సరిహద్దులు వచ్చేస్తాయి, పొలిమేరలు వచ్చేస్తాయి, అభ్యంతరాలు వస్తాయి మధ్యలోకి. ఇద్దరు ఏకమై ఉండకపోతేనే ఇల్లు ఎలాగ నిలవదో, ప్రియ సంఘమా, మీలో, ఎవరిలో? మనలో ఐక్యత కలిగి ఉంటే దేవుడు మన పక్షంగా నిలబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక రాజ్యమైన, ఒక కుటుంబమైన, ఒక వ్యవస్థ అయినా, ఏదైనా సరే మీలో మీకు విరోధమైన భావాలు ఉంటే జాగ్రత్త. ఆ యొక్క విరోధమైనవన్నిటిని తొలగించి మీరు ఐక్యపరచబడుదురుగాక. ఆమేన్. చెప్దాం ఆమేన్. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 56వ కీర్తన చూడండి. 56వ కీర్తన త్వరగా మనం చదువుకుందాం. 9వ వచనం. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ముచ్చటగా మూడో విషయం ఏంటది? నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుతారు, దేవుడు నా పక్షంగా నుండి ఉన్నాడని నాకు తెలుసు. నీకు తెలుసా? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీకు తెలియదేమో. ఒకవేళ ఈరోజు దావీదు చెబుతున్నాడు, దావీదు మాట్లాడుతున్నాడు, ఏమని తెలుసునా? నేను మొరపెట్టు దినమున. హల్లెలూయా. ఏం చేస్తేనమ్మా? దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి.
మొర, ప్రార్థన, విజ్ఞాపన, యాచన కంటే గొప్పది మొర. నిజముగా మొరపెట్టు వారికి ఆయన అవును పక్షంగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు అనే పదం ఉంది. నిజముగా మొర అంటే అబద్ధంగా కూడా ఉన్నదా? ఉన్నది. అబద్ధమైన ప్రార్థనలు ఉన్నాయి, నిజమైన మొర ఉంది. అందుకే కదా నిజముగా మొరపెట్టు వారికి అన్నాడు యేసయ్య. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు అనగా మొరపెట్టు వారి పక్షంగా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉదయం సాయంత్రం ఆదివారం సంఘానికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు, పోతున్నావు, సరిపోదు. నువ్వేం చేయాలో తెలుసా అమ్మా? దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. సంఘానికి సాదృశ్యంగా ప్రభు పావురాన్ని ఉంచాడు. పావురాన్ని సంఘంతో, గువ్వతో పోల్చాడు ప్రభు. అది ఎప్పుడు కూడా గూ ఏమంటది? గూ గూ అంతేనా? పెంచుకున్నారా ఎప్పుడన్నా గువ్వల్ని, పావురాన్ని? మురుగు ఏమంటారు? మూలుగుతా దుఃఖారవం చేస్తుందట. పావురం ఏం చేస్తుందట? దుఃఖారవం అంటే ఎప్పుడు ప్రార్థనే. దాన్ని ఎందుకు ఆ గువ్వని లేదా పావురాన్ని ఎందుకు దేవుడు సంఘానికి పోల్చాడంటే, సంఘం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, దేవుని వైపు చూడాలి, ప్రార్థనాత్మతో నింపబడాలి. హల్లెలూయా. నువ్వు నడిచినా, పని చేసినా, ప్రయాణం చేసినా, ఏది చేసినా నీ హృదయ అంతరంగంలో ప్రార్థన ఆత్మతో నువ్వు కదిలించబడతా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన అంటే మోకరించి కళ్ళు మూసి చేస్తేనే కాదు, నీ హృదయం ప్రార్థనాత్మతో నింపబడాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అంట్లు దోముతున్నా, బట్టలు ఉతుకుతున్నా, పని చేస్తున్నా ఏం చేయాలమ్మా? ప్రార్థన. ప్రార్థన, దుఃఖారవం, మూలుగడం, మొరపెట్టడం. అలాగని ఎప్పుడు అయ్యో వామ్మో అని ఏడ్చుకుంటూ కూర్చోమని కాదు అర్థం. హల్లెలూయా. నీ హృదయ అంతరంగాల్లో నుంచి దేవునికి మొర వెళ్ళాలి. నీ ప్రక్కనున్న వ్యక్తికి వినబడకపోవచ్చేమో కానీ ప్రభువుకి వినిపిస్తుంది ఈ మొర. హల్లెలూయా. ఈ మొర పెట్టే వ్యక్తివి నువ్వైతే ఈ మొరపెట్టు దినాన దేవుడు మీ పక్షంగా నిలబడతాడు. హల్లెలూయా. మేము మొన్న చేసామండి ప్రార్థన అంటే సరిపోదు. పోయిన సంవత్సరం చేసినామండి ప్రార్థన 24 గంటలు అంటే సరిపోదు. ఈరోజు నీ ప్రభువుకి నువ్వు మొరపెడితే ఈరోజు దేవుడు నీ పక్షంగా నిలబడి యుద్ధాలు చేస్తాడు. హల్లెలూయా. గడిద్దాం హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆశ ఉందా? దేవుడు నా పక్షంగా ఉండాలి. ఎవరు ఉండాలి నీ పక్షంగా? బలగం కాదు, బంధుగణం కాదు, దేవుడు ఉండాలి. దేవుడు మన పక్షమై ఉండాలి. ఏమంటారు, వాళ్ళ సైడ్ ఎక్కువ మంది ఉన్నారా, మా సైడ్ ఎక్కువ మంది ఉన్నారా? ఒక్కోసారి ఇంట్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. భార్య భర్తల వైపు నీ సైడ్ ఎక్కువ మంది ఉన్నారా, నా సైడ్ ఎక్కువ మంది ఉన్నారా? బలగం చూసుకుంటారు, బలాలు చూసుకుంటారేమో వీళ్ళు. హల్లెలూయా. ఎట్లా ఉంటుందంటే వీళ్ళ బలాలు చెప్తాను వినండి. ఒకరోజు ఇద్దరు భార్య భర్తలు కలిసి వెళ్తూ ఉంటే ఆ కారుకి బర్రెల మంద అడ్డం వచ్చిందటండి. చాలా బర్రెలు ఉన్నాయి, బర్రెలు అడ్డం, గేదెలు అడ్డం వచ్చినాయి. అడ్డం వస్తూ ఉంటే ఇదిగో మీ చుట్టాలు అన్నాడట ఈ భర్త. ఏమన్నాడు? ఇదిగో మీ చుట్టాలట వాళ్ళు. ఎవరికి? ఈమెకి, పక్కనున్న ఈమెకి. ఇదిగో మీ చుట్టాలు వచ్చారు అంటే, అవునవును నా పెళ్ళైనాక వీళ్ళే నా చుట్టాలు అయ్యారని చెప్పిందట ఈవిడ. ఏమైంది? నా పెళ్ళైనాక చుట్టాలు అయ్యారు వీళ్ళు నాకు. హల్లెలూయా. ఇద్దరు సరిపోయిన వాళ్ళే కదమ్మా. నీ చుట్టాలు ఇట్లా, నీ చుట్టాలు ఇట్లా, నీ వాళ్ళు ఇట్లా, నా వాళ్ళు ఇట్లా అని ఈ గొడవలే సరిపోతున్నాయి వీళ్ళ మధ్యలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి కాదు నీ ఇంట్లో నువ్వు చూసుకోవాల్సిన బలాలు. నా పక్షంగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నా పక్షంగా ప్రభు ఉన్నాడంటే ఇక అవతల వ్యక్తి కూడా నా పక్షంగా కూడా ప్రభు ఉన్నాడు. కాబట్టి మన ఇద్దరం దేవుని పక్షంగా ఉంటామని ఎటువంటి గొడవలు ఉండవు వాళ్ళకి. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ దేవుని పక్షమే నిలబడితే, భార్య భర్తలు పిల్లలందరూ కలిసి దేవుని వైపు ఉంటే నీకు విరోధి ఎవరు ఉండరు. బైబిల్ గ్రంథంలో రాస్తుంది, నీ ప్రవర్తన దేవుడికి ఇష్టమైతే నీ శత్రువులను సహితం దేవుడు నీకు మిత్రులుగా చేస్తాడట. హల్లెలూయా. ఏం చేస్తాడటమ్మా? మదర్ తెరెసా గారి విషయంలో జరిగింది.
ఏమని? శత్రువులు కొడడానికి వచ్చారు, చంపడానికి వచ్చారు. అయితే ఆమె ప్రవర్తనను చూశారు వాళ్ళు. ఆమె చేసిన ఆ సేవను చూసి ఆ శత్రువులే, ఆ రౌడీలే, కొడడానికి వచ్చిన వాళ్ళే వెంటనే ఆమెకు శిష్యులుగా తయారైపోయారట ఆ రౌడీలు, ఆ కఠినులు. ఏంటంటే ఆమె చేసిన సేవ చూసి, కనులారా చూసి మారిపోయారు. నీ ప్రవర్తన, ఇంతకు ముందు నుంచి చెప్తున్నా, నీ శత్రువులు అంటే వాళ్ళు చంపడం, చనిపోవడం కాదు. నీ శత్రువులు లేకుండా దేవుడు నీ పక్షంగా వారిని త్రిప్పుతాడు. హల్లెలూయా, గడిద హల్లెలూయా. శత్రు పదజాలం నీ మీద ఉండదిక ఎప్పటికీ కూడా. దేవుని పక్షమై ఉందా, దేవుడు మన పక్షమై ఉంటాడు. దేవుని పక్షంగా పోరాడదాం, ఐక్యంగా ఉందాం, దేవుడు మన పక్షమై ఉంటాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టే అనుభవంలోనికి వద్దాం, దేవుడు మీ పక్షమై ఉంటాడు. నిశ్చయముగా దేవుడు మన పక్షంగా గొప్ప కార్యములు జరిగించునుగాక. ఆమేన్. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. అందరం ఒకసారి